అందరికీ నమస్కారం. శ్రీ బాలా హెర్బల్స్కు స్వాగతం. గావో విశ్వస్య మాతరః. ఈరోజు మనం సరస్వతి నాసిక, దీన్నే నాసికా బిందు అని కూడా అంటారు. ఇది దేశవాళీ ఆవు నెయ్యి తోటి తయారు చేయబడింది. మొట్టమొదట దీని ప్రయోజనాన్ని చెప్పుకుందాం. ఇది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది. మెడిసిన్, మందు అని కూడా అనకూడదు. ఇది మనకి లోపల ఉన్నటువంటివన్నిటినీ కూడా తగ్గించేటటువంటి మహౌషధం. అలాగే సాక్షాత్తు ధన్వంతరే ఇచ్చాడా అన్నట్టుగా ఉంటుంది. ఎందువలన ఇలా చెప్తున్నానంటే, ఈ ఒక్కటి చాలా మనం ఈ రోజుల్లో అనుభవిస్తున్నటువంటి చాలా రోగాల్ని నయం చేయగల శక్తి దీనికి ఒక్కదానికి ఉంది. ఏమిటి అవన్నీను? ఇప్పుడు మనకి సర్వసాధారణమైనటువంటి ఒక సమస్య సైనస్ వలన ఇంచుమించుగా 100కి 80 మంది బాధపడుతున్నారు అని చెప్పినంటే మనం అతిశయోక్తి కాదు. ఈ సైనస్ ప్రాబ్లమ్స్ వలన సర్జరీ దాకా వెళ్ళి సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇది గొప్ప వరం. ఎందుకంటే దీన్ని వాడిన తర్వాత మాకు సైనస్ ప్రాబ్లమ్స్ తగ్గాయి అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి మైగ్రేన్ కూడా అది ఎవళ్ళు తీర్చలేనటువంటి బాధ. ఇంకా మైగ్రేన్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకందరికీ తెలిసినదే. మైగ్రేన్కి కూడా చాలా ఉపయోగకరం, అమృతతుల్యమైనటువంటి ఘృతం ఇది. అలాగే మనకి తలనొప్పులు వస్తూ ఉంటాయి సాధారణంగా. ఈ తలనొప్పి దేనివల్ల వస్తుంది అని చెప్పి మనం చెప్పలేం. రకరకాలుగా కారణాల వలన వస్తూ ఉంటాయి. స్ట్రెస్ వలన వస్తుంది, అలాగే మనకి శారీరక సమస్యల వలన వస్తుంది. ఆ విధంగానే గ్యాస్ వలన, వాతం ఎక్కువగా ఉండడం వలన కూడా ఈ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. కానీ అన్ని తలనొప్పులకి కూడా పరిష్కార మార్గం ఈ ఘృతం. ఇంకొకటి, అందరూ ఇంచుమించుగా ఒక 40%, 40% మంది వెర్టిగో అనే దానికి బాధపడుతూ ఉంటారు. మెడ తిప్పలేరు, తిప్పితే చాలా బాధపడుతూ ఉంటుంది, నరవంతా లాగేస్తూ ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాయి. ఆ సమస్యకు కూడా ఈ ఘృతం చాలా అమృతతుల్యమైనటువంటిది. అలాగే మెంటల్ టెన్షన్స్, ఆ విధంగానే మనకి ఎమోషనల్ బ్యాలెన్స్, బాగా ఎక్కువ కోపం వస్తున్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే మన కోపం ఎక్కువగా వస్తోంది, మన తత్వం అలా మారుతోంది అనుకున్నప్పుడు ఇది వాడటం స్టార్ట్ చేయాలి. ఇంకొకటి థైరాయిడ్ హెల్త్కి కూడా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనకి జ్ఞాపక శక్తి తగ్గినప్పుడు, చిన్నపిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలోనే కాదు, సాధారణంగా జ్ఞాపక శక్తి లోపిస్తుంది మనకి. ఈ జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా ఈ సరస్వతి నాసిక దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే ఎలర్జీ డిజీజెస్ కానీ, ఎలర్జీకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినప్పుడు, అలాగే తర్వాత మనకి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండడానికి, బెల్లీ ఫ్యాట్ అంటే మనకి పొట్ట ఆ ప్రాంతాల్లో బాగా ఫ్యాట్ పెరిగినప్పుడు కూడా దీన్ని ఉపయోగించవచ్చు, ఈ సరస్వతి నాసికని. అందుకే చెప్తున్నా, ఇది సాక్షాత్తు ధన్వంతరే ఇచ్చాడా ఈ మందు అన్నంత పని చేస్తూ ఉంటుంది. సరేనండి, దీన్ని ఏ విధంగా వాడాలి? ఇన్ని ఉపయోగాలు చెప్తున్నారు కదా మీరు, దీన్ని ఏ విధంగా వాడాలి? ఇది ఘృతం అంటే నెయ్యి. ఘృతం ఎప్పుడు కూడా మనం ఏ కాలమైనప్పటికీ కూడా కొంచెం చిక్కగా ఉంటుంది. దీన్ని కాస్త గోరువెచ్చని నీళ్ళల్లో ఈ సీసాని ఉంచి, ఇది కరిగిన తర్వాత, అంటే లోపల నెయ్యి కరిగిన తర్వాత, అప్పుడు దీంట్లో ఈ డ్రాపర్ ఉంటుంది. ఈ డ్రాపర్ని తీసుకొని ఇలా ఉంటుంది అన్నమాట. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం పలచన పడుతుంది. తీసుకుని డ్రాపర్ తోటి పడుకునే ముందర ఒక 2 చుక్కలు కుడి ముక్కులోను, 2 చుక్కలు ఎడమ ముక్కులోను వేసి ఇలాగ కొంచెం మసాజ్ చేసి
కొంచెం ఎగశ్వాస గట్టిగా పీల్చకూడదు, నెమ్మదిగా శ్వాస తీసుకుని ఒక్క 10 నిమిషాలు రిలాక్స్గా పడుకుంటే నిద్ర పట్టని వాళ్ళకి అసలు ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, అంత బాగా నిద్ర పడుతుంది. మళ్ళీ మధ్యలో కూడా సాధారణంగా లేవాల్సిన అవసరం ఉండదు. మనకి 6 గంటల నిద్ర కనీసం శరీరానికి అవసరం. అన్ని గంటలు కూడా హాయిగా ఏ సమస్యలు లేకుండా నిద్రపోతారు. ఒకటి, ఈ పైన చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి ఇది వాడటం వలన. ఈ విధంగా ముక్కులో దీంట్లో 2 డ్రాప్స్, దీంట్లో 2 డ్రాప్స్ వేసుకుని కొంచెం మసాజ్ చేసి దాన్ని కొంచెం శ్వాస తీసుకుని ఒక 10 నిమిషాలు రిలాక్స్గా పడుకుంటే రోజు ఈ విధంగా చేయాలి. కొంచెం సమస్య అధికంగా ఉంది, నాకు సైనస్ ప్రాబ్లం చాలా బాగా ఉందండి, భరించలేకపోతున్నాను, మైగ్రేన్ ప్రాబ్లం చాలా బాధగా ఉంది, భరించలేకపోతున్నాను అనుకున్నప్పుడు, లేదు జ్ఞాపక శక్తి నాకు తగ్గుతోంది, నాకు టెన్షన్స్ బాగా పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇదే పద్ధతిలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇదే పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా, అంటే వాళ్ళ శరీరాన్ని బట్టి ఉంటుంది, శరీర తత్వాలని బట్టి, కానీ ఏదైనప్పటికీ కూడా కనీసం ఒక నెల 2 నెలల్లో ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇది చాలామంది అనుభవజ్ఞుల మాట. సరే, దీన్ని ముక్కులో వాడే విధానం అయితే ఇది. సరే, బెల్లీ ఫ్యాట్ తగ్గాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, అలాగే జీర్ణ సమస్యలు తగ్గడానికి ఎలా వాడాలి, ఇదే ప్రాసెస్లో దీన్ని వేడినీళ్ళలో ఉంచి దాంట్లో డ్రాపర్ తోటి తీసుకుని 4 డ్రాప్స్ నాభిలో అనగా బొడ్డులో వేయాలి. వేసి ఆ బొడ్డు చుట్టూరా ఒక 5 నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేయాలి. చేయడం వలన అన్ని రక్తనాళాలకి కూడా కేంద్రం ఏమిటయ్యా అంటే మన నాభి అన్నిటికీ కేంద్రం. ఈ నాభిలో వేయడం వల్ల ఈ నాభిలో ఉన్నటువంటి రక్తనాళాలు అన్నీ కూడా అన్ని అవయవాలకి సరఫరా అయ్యి బాగా యాక్టివేట్ అవుతాయి. ఈ నెయ్యి వాటిల్లో రక్తనాళాల్లో ఇమిడుకొని అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. దానివలన పొట్ట తగ్గడం కానీ, అజీర్ణ సమస్యలు కానీ, గ్యాస్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి దీంట్లో సరే బాగుందండి, వాడే విధానం చెప్పారు, మరి దీంట్లో ఏం కలుపుతారు మనకి ముందర అందరికీ కూడా కావాల్సింది ఏమిటంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అని. ఇది ముఖ్యంగా దేశవాళీ ఆవు నెయ్యితోటి తయారు చేసింది. దీంట్లో అలాగే పంచగవ్యాలు అంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, అలాగే గోమూత్రం, గోమయం, వీటితోటి తయారు చేసింది ఇది. దీంట్లో ఇంకా బ్రాహ్మి అని, అలాగే శతావరి, శంఖపుష్పి ఇలాంటి ఔషధాలని, ఇలాంటి మూలికల్ని కూడా దీంట్లో కలిపి తయారు చేయడం జరిగింది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. అలాగే మనకి మంచి ఫలితాలు రావాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు మనకి గంగిగో ప్రొడక్ట్స్ వాళ్ళు అందిస్తున్నారండి. ఇది చాలా శ్రమకి ఓర్చి మంచి సంకల్పంతో, అలాగే ఆ ఔషధులన్నీ కూడా పచ్చివి తీసుకుని వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా చెప్తున్నాను కదా, మనకి ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న అందరూ వాడవలసినటువంటి ఔషధం ఇది సరస్వతి నాసికా బిందు అని కూడా అంటారు. దీన్ని తప్పనిసరిగా అందరూ వాడాలి. వాడుతున్నాము మేము కూడా ఇంట్లో అందరూను. ఏ సమస్యలు వచ్చినా ముందర మా మనవరాళ్ళు అయితే నాసికా బిందు వేయి మా అమ్మ అంటారు. ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇది తొందరగా కంట్రోల్ అవుతుంది. ఇది కావలసిన వాళ్ళు తప్పకుండా నాకు ఫోన్ చేయవలసింది. అందరికీ నమస్కారం, సెలవు.